మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మీపూర్ గ్రామంలో పోలీసులు కళా బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై సీఐ వెంకటరాజా గౌడ్ అవగాహన కల్పించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా దొంగతనాలను నివారించవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నూతనంగా రోడ్డు రవాణా చట్టాలు అమల్లోకి వచ్చాయని, ఎవరైనా మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని, చిన్నపిల్లలకు ఎవరు వాహనాలు ఇవ్వవద్దని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రంజిత్ రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది, కళా బృందం సభ్యులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ అంటే బండి దొంగతనం అయితే ఇన్సూరెన్స్ కోసము, బండి ఏదైనా డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ కోసమని ఆలోచిస్తుంటాం. కానీ మీ బండి వల్ల ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే, వాళ్ళకేమైనా జరిగితే, చనిపోవడమో కాలిరడమో జరిగితే మీ బండికి ఇన్సూరెన్స్ ఉంటేనే వాళ్ళకి క్లెయిమ్ అవుతుంది, వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఒక మనిషి ప్రాణం పోతుంది. మీకు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఆ కుటుంబం రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు చేసేది చిన్న 3,000, 4,000, 5,000 కట్టి ఇన్సూరెన్సులు కట్టుకునే చిన్న పని చేయకుండా ఉండడం వల్ల ఒక కుటుంబం రోడ్డు మీద పడుతుంది. కాబట్టి చిన్నపిల్లలకి వెహికల్స్ ఇవ్వకండి, లైసెన్స్ లేని వాళ్ళకి వెహికల్స్ ఇవ్వకండి. ఇన్సూరెన్స్లు, లైసెన్స్లు అన్నీ తీసుకోండి, ప్రాపర్గా పెట్టుకోండి. చిన్న చిన్న విషయాల గొడవలు పడద్దు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి చాలా ప్రాంతాల్లో అడిక్ట్ అయిపోయి వాళ్ళని నాశనం చేసుకుంటారు. దయచేసి అది చేసుకోవద్దు. ఏదైతే యువత ఉన్నారో వాళ్ళు ఈ స్టేజ్లోనే ఏదైనా సాధించాలంటే, కరెక్ట్ రూట్లో పోవాలంటే ఇప్పుడే వాళ్ళు కరెక్ట్గా ఆలోచించి మంచి రూట్లో పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కనుక మీరు దారి తప్పితే మీ చట్ట ప్రకారం దానికి యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి అవసరం గొడవలకు పోదు. ఎందుకంటే ఎన్నో జన్మల తర్వాత ఒక జన్మ, 10 జన్మ, చీమ జన్మ, దోమ జన్మ, ఎన్ని కోట్లాంటి జీవరాశుల జన్మల తర్వాత ఒక మనిషి ఒకసారి దేవుడు పంపిస్తాడు. మీరు ఈ జన్మలో మనిషిగా ఉండండి అని. మంచిగా ఉన్నప్పుడు పంపించినప్పుడు ఏం చేయాలా? మంచిగానే ఉండాలా, విచక్షణ కోల్పోవద్దు. చిన్న పోయేటప్పుడు ఏం తీసుకురా, వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలి, పోయేటప్పుడు కూడా ఏం తీసుకుపోము. ఇదంతా మిథ్య. ఈ మిథ్యలా దేవుడు అన్నట్టు ఆడాలి తప్ప మనం సొంత ఆలోచనతో టెంప్ట్ అయిపోయి అది అట్లా ఇది ఇట్లా ఒక అడుగు అటు పోతే ఏం కాదు, కొంపలంటుకపోయేది ఏముండదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోయేది లేదు. నువ్వు పోయినాక ఏడుకో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.